స్వామి చూడండి, ఈ ఇంట్లో ఏం జరిగింది అనంటే వీరేం చేశారంటే సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్ వీరే కాదండి చాలా ఇళ్లలో ఇదే జరుగుతూ ఉంటుంది. సింగిల్ బెడ్‌రూమ్‌గా డివైడ్ చేస్తున్నప్పుడు అందరూ ఏం చేస్తారు అంటే ఇది ఎల్ షేప్‌లో వచ్చింది. హాల్ ఇచ్చేశారు. మీరు ఇటు రండి, ఇటు హాల్ ఇచ్చేసి వీరేం చేశారంటే ఇక్కడ ఒక బెడ్‌రూమ్ ఇచ్చారనమాట. ఇది ఏమైపోయింది? ఇది లేదు ఇక్కడ. ఈ గది లేదు. అంటే జనరల్‌గా ఇది వాయ్యం అనమాట. ఈ ఇంట్లో వాయ్యం అనేది కట్ అయిపోయింది. వాయం కట్ అయిపోయిందంటే ఎల్ షేప్‌లో వచ్చింది. ఎల్ షేప్‌లో అంటే ఇది హాల్ అయిపోయింది. ఇదొక బెడ్‌రూమ్ తయారు చేసుకున్నారు. ఇదొక బెడ్‌రూమ్ అయిపోయింది. కిచెను, బెడ్‌రూమ్, హాలు. అంటే ఇక్కడ ఏమి ఎల్ షేప్‌లో ఎప్పుడైతే వచ్చిందో ఈ ముక్క కట్ అయిపోయిందండి. ఎప్పుడైతే ఈ ముక్క కట్ అయిపోయిందో వాయ్యం కట్ అయిపోయినట్టు. ఆ ఇంటికి వాయ్యం కట్ అయిపోయింది. అందుకే ఏమంటాను, ప్రతి ఫ్లోర్ కూడా, ప్రతి ఇల్లు కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్‌లో, చతురస్రం లేదా దీర్ఘచతురస్రంలో ఉండాలి. చాలా ఇళ్లలో సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్‌లు అనగానే ఇల్లేగానే చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఏదో ఒక ముక్క కట్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఈ పోర్షన్‌కి చూస్తే ఇది వాయ్యం కట్ అయిపోయింది. ఆ పోర్షన్‌కి చూస్తే ఈ ఏరియా కట్ అయిపోతుంది. ఎనుకున్న ఒక పోర్షన్ ఉంది. దానికెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా కట్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఇది రావాల్సింది స్క్వేర్‌లో రావాలన్నమాట. ఇక్కడ మనం కట్ చేసామంటే వెనుక కూడా కటింగ్ వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు వెనుక వారికి ఏమవుతుంది, అది ఉన్నటువంటి స్థానాన్ని చూసుకుంటే ఈ ఏరియా హాల్ లాంటిది ఇదంతా కూడా ఇటు వచ్చేస్తుంది, వెనుక భాగం కట్ అయిపోతుంది. అంటే కరెక్ట్‌గా రాదనమాట. అందుకే నేనేం చెప్తాను అంటే ఎక్కడ కూడా ఇంటి నిర్మాణము ఫ్లోరు రెంట్ ఇచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కిరాయి ఇన్ టైంలో ఇవ్వాలంటే ఎప్పుడు ఇస్తారండి? అన్ని చతురస్రం లేదా దీర్ఘ చతురస్రంలో ఉన్నప్పుడే ఇస్తారు. చాలామంది చేసే పొరపాటు ఇది. పైన 3 ఫ్లోర్స్ ఉన్నాయనుకోండి, 3 పోర్షన్స్ అంటారు. ఏ పోర్షన్ కూడా చతురస్రంలో ఉండదు. ముక్కలు ముక్కలు కట్ అవుతూ ఉంటాయి. ఇలాగే ఎల్ షేప్‌లో వస్తూ ఉంటుంది. ఇలాగే ఎప్పుడైతే ఎల్ షేప్‌లో వస్తూ ఉంటుందో ఆ బిట్ ఇప్పుడు ఈ ఇంట్లో వాయం కట్ అయిందంటే దీనికి ప్రశాంతత లేదు అని అర్థం. ఇప్పుడు ఆ రూమ్ కట్ అయిపోయింది అంటే ప్రశాంతత లేదు, పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. చాలా ఇళ్లలో చూడగానే అర్థమవుతుంది. మరి ఏం పెంచుకున్నారు దీంట్లో అంటే ఆ పడమర నైరుతి పెంచుకున్నారు. పడమర నైరుతి పెరిగింది అంటే దాని అర్థం ఏంటండి? గొడవలు, కొట్లాటలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. మరి ప్రతి ఒక్కరికి నేనేం చెప్తానంటే ఈ మూలాలన్నమాట. వీళ్ళ పోర్షన్‌ని చూస్తే నాకేమర్థమైందంటే పడమర నైరుతి వీరిని వెంటాడుతూ ఉంది. ఆ వెంటాడే మూలం ప్రతి కాడ కనపడుతూ ఉంటుందండి. ప్రతి ఏరియాలో, ప్రతి పోర్షన్‌లో. బంగారంలో ప్రతి కణమ బంగారం ఎలాంటిదో సో ప్రతి ఇంట్లో ఆ దోషం కనబడుతుంది. కింద అలా చూశాను. పైకొచ్చేసరికి మీరేం చేశారంటే పడమర నైరుతి పెంచుకున్నారు. సో ఇలాంటిది ఎప్పుడు ఎవరు కూడా చేయకూడదు. ఏ పోర్షన్ అయినా సింగిల్ బెడ్‌రూమ్ పోర్షన్‌లో అయినా ప్రతిది కూడా స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్‌లో ఉండే విధంగా చేయండి. ఎల్ షేప్‌లో ఇవి రావడం వల్ల ఏదో ఒక ఏరియా పెరుగుతుంది, ఏదో ఒక ఏరియా తగ్గుతుంది. సో దీనికి వాయుం తగ్గిన దోషం అనేది ఇంటికి వెంటాడే అవకాశం ఉంటుంది స్వామి.